హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్లు. ఈరోజు బెండకాయ టమాటా పప్పడి పులుసు పెడుతున్నాను. ఒకసారి చూసేయండి ఎలా పెడుతున్నాను అన్నది. బెండకాయ పులుసుకు కావాల్సింది ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. అంటే మీ కర్రీని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. నేను 2 టమాటాలు చిన్నయ్యే తీసుకున్నాను. 1/2 కిలో బెండకాయలు. పకోడీ అంటారా, కొన్ని తీసుకొస్తాను బయట 100 గ్రాములు చాలు, ఎక్కువ లేవు, ముగ్గురే ఉన్నాం కదా ఇంట్లో అని. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసాను. ఇది వీటి ఎక్కలు కాబట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. మనం కర్రీని పెట్టి ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఈ కళాయికి అయితే ఎక్కువ కొంచెం ఆయిల్ అక్కర్లే. మనం సేవండి కళాయి పెట్టుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. కళాయి వీటెక్కిపోయిందండి. కళాయి వీటెక్కాక నేను వేసేది మెంతులు ఒకటి వేస్తానండి. పులుసులు, బెండకాయ పులుసు మెంతులే బాగుంటాయి. చూడండి, మెంతులు వేస్తాను. మెంతులు వేగిపోయి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేస్తున్నాను. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి 3. కొద్ది గొంతు బాగాలేదండి, రొంప చేస్తుంది, మాట కొంచెం బొంగులుగా వస్తుంది మాట. దీంట్లో కొద్ది పసుపు, సాల్ట్ వేస్తున్నాను. మగ్గాలి. ఇలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు అలా ఉండుద్దామండి. అప్పుడు ఉల్లిపాయ మనకి బాగా మగ్గుతుంది చక్కగా. ఇప్పుడు ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. ఉల్లిపాయ మ్యాక్సిమం మగ్గిపోయిందండి. దీంట్లో టమాటాలు వేసేస్తున్నాను. టమాటా వేసాక కూడా మగ్గాలి కదా కొద్దిసేపు. ఒక 2 నిమిషాలు టమాటా వేసాక ఇప్పుడు సిమ్లో పెడదాం. స్టవ్ సిమ్లో పెడితేనే మనకి బాగా మగ్గుతుందండి, అయిలో పెడితే అవ్వదు. అయిలో పెట్టేసి అయిపోయామనుకోండి, అది తినేటప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా కసకసమంటుంది, ఉల్లిపాయ అయినా టమాటా అయినా. ఇది కూడా మూత పెట్టేసి వదిలేద్దామండి ఒక 2 నిమిషాలు. టమాటా బేన మగ్గిపోద్ది. టమాటా లైట్గా మగ్గింది కాబట్టి అండి ఇప్పుడు ఇందులో బెండకాయలు కూడా వేసేస్తున్నాను. ఎందుకంటే బెండకాయ కూడా మగ్గాలి కదా. నేను కొంచెం పెద్ద ముక్కల కింద కోసుకున్నాండి. మరి చిన్న చిన్న ముక్కలు కోస్తే ఏమవుతుందంటే అండి, పులుసుకి బెండకాయ జిగురు కింద వచ్చేస్తుందండి. నేను చేపల పులుసు అయినా సరే చిన్నవి అనుకోండి కాయజాని వేసేస్తాను, బాగా పెద్దవి అనుకో 2 ముక్కల కింద కోస్తాను. ఈ సైజు కోసుకుంటే మనకు పులుసు అన్నది జిగురు రాదన్నమాట అండి. ఇందాక ఉల్లిపాయ వేగేటప్పుడు సాల్ట్ ఫస్ట్ వేసాను కదండి, ఇప్పుడు బెండకాయలు వేసాను కాబట్టి సరిపోదు. ఈ సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఉడికి దగ్గరికి అయ్యాక మళ్ళీ నేను చూసుకుంటాను సరిపోయింది లేదని. కొద్దిగా తగ్గి చేసుకుంటే మనం దగ్గరికి అయ్యాక చూసుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే ఎక్కువ అయితే మనం ఏం చేయలేము.
ఇలా సిమ్లోను ఒక 5 నిమిషాలు చేసి మాత్రం కంపల్సరీ మగ్గాలండి. బెండకాయ కదండి, ఇలా సిమ్లో వదిలేద్దామండి 5 నిమిషాలు. బెండకాయ వేసే కట్టమాటలు గరిటె పెట్టకూడదండి. ఆ బెండకాయ కలుపుతా ఉన్నాం అనుకోండి జిగురు కింద ఉంటుంది. ఇప్పుడు బెండకాయ మగ్గిపోయింది, టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేసేస్తున్నాను. కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నానండి. పాపాల్లో చిన్న పాపాల్లో వచ్చేది మా మనవరాళ్ళు వాళ్ళు ఉన్నారు, కారం తింటే ఎక్కువ. సరిపోదు. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, ఎల్లుల్లిపాయ నూరేసి పెట్టేసుకున్నాను. అది పులుసులో బాగుంటుందండి. చేపల పులుసులో వేసుకుంటాం కదా, సేమ్ అంతే. బెండకాయ పులుసులో కూడా ఇలా వేసుకొని జీలకర్ర, ఎల్లుల్లిపాయ ఎప్పుడైనా కావాలంటే. జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసాక ఎక్కువేం మగ్గక్కర్లేదండి, పులుసుతో ఉడితే సరిపోద్ది. కొద్దిగా చిక్కగా పిసుక్కుని వేసుకోండి బెండకాయ పులుసు, మరి నీళ్ళలా పెట్టుకోకండి. కొద్దిగా చిక్కగా అవుతే బాగుంటుంది పులుసు. ఒకసారి పులుపు చూసుకుందాం. పులుపు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి అలాగా ఐలోనే మరగబెడతాను. బెండకాయ మగ్గిపోయింది కాబట్టి, బెండకాయ టమాటా కూడా ఉడికిపోయింది మ్యాక్సిమం. ఐలోనే వండిస్తాను అలా కొద్దిసేపు. పులుసు ఎంతవరకు అయిందో చూద్దాం ఫ్రెండ్స్. దగ్గరికి అయిపోయిందండి. బెండకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. ఒకసారి ఉప్పు చూసేద్దాం. ఉప్పు కూడా సరిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు పకోడీ వేసేస్తున్నాను. పకోడీ వేసాక ఎక్కువ ఉడకకూడదండి, అది ఏమవుతుందంటే నానిపోయి ఇడిపోతుంది అనమాట అండి. చూసారా, చాలండి. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొత్తిమీరని జల్లేసి కడిగేసి కొత్తిమీర పక్క పెట్టేసుకున్నాను. గుమ్మగుమ్మలాడే బెండకాయ పకోడీ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఎలా పెట్టుకోండి. నేను సింపుల్ ఐటమ్స్ వండుతున్నాను. ఎక్కువ ఎక్కువ దశమి కూడా నీసది వండను, దసరా వెళ్ళేదాకా కూడాను. చూసారా, ఇలా బెండకాయ పకోడీ పులుసు పెట్టుకోండి, సూపర్ ఉంటుంది మీకు. పులుసు ఇంకా కొద్ది పీల్చేస్తుందండి పకోడీ.
బెండకాయ గుమ్మగుమ్మలాడే పకోడీ పులుసు అండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎలా ఉన్నదన్నది మీరు ఎలాగ తినరు, మీ వంతు నేనే తింటాను కాబట్టి. గోదావరి డాట్ ముచ్చట్లు ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సార్. ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, గంట బెల్ కొట్టండి. మీరే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.